ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వచనం చదవండి. అక్కడ ఒక మాట బెన్యామీను గురించి రాయబడింది. బెన్యామీనును గూర్చి ఇట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ఎలాంటి వాడట? ఇప్పుడు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసిస్తాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా ఉంటాడు. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కింద ఫుట్ నోట్లో భుజముల మీద అని రాశాడు. అంటే బెన్యామీను ఇప్పుడు ఎవరి భుజాల మీద ఉంటాడనమాట? దేవుని భుజాల మీద ఉన్నాడు. ఒకప్పుడు చీల్చినట్టు తోడేలుగా ఉన్న బెన్యామీను అతని జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కలిగిన తర్వాత ఇప్పుడు దేవునికి ప్రియుడుగా, ఆ తర్వాత దేవుని ప్రేమించువాడుగా, దేవుని భుజాల మీద సురక్షితంగా నివసించువాడుగా బెన్యామీను కనబడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. రాహేలు పేరు పెట్టింది దుఃఖపుత్రుడని, యాకోబు పేరు మార్చాడు. సౌలు జీవితం నూతన నిబంధనలో ఒకప్పుడు బెనోనీగానే ఉంది, కానీ ఆ తర్వాత అసలైన బెన్యామీనుగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనగా ఒకప్పుడు సంఘాన్ని చీల్చినట్టు తోడేలుగా ఉన్న సౌలు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూసిన తర్వాత, దమస్కు గేటు దగ్గర యేసు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూసిన తర్వాత అతని జీవితంలో మార్పు వచ్చి ఇప్పుడు ఎవరికి ప్రియుడిగా మార్చబడ్డాడు? దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు. దేవుని భుజాల మీద జీవించాడు. ఆయన దగ్గర సురక్షితంగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే జాగ్రత్తగా గమనించండి. బెన్యామీను దేశంలో తిరిగారు అంటే అర్థం ఏంటంటే, నేను తీసుకుంటున్న ఒక మాట ఏంటంటే, బెనోని లాంటి అనుభవంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే తిరుగుతున్నాడో ఆ వ్యక్తి దేవుని ఆశీర్వాదాలు పొందలేడు. బెన్యామీన్ యొక్క మొదటి పేరు బెనోని, అనగా దుఃఖపుత్రుడు. ఇతరులకు దుఃఖాన్ని కలిగించేవాడు, ఇతరులకు అసహనాన్ని కలిగించేవాడు, ఇతరులకు ఇబ్బంది కలిగించే స్వభావం. అలాంటి స్వభావంలో నువ్వు జీవించినంతకాలం దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు నువ్వు పొందలేవు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిన్ను బట్టి ఎవరైనా ఆనందిస్తున్నారా, లేకపోతే నిన్ను బట్టి అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా? నిన్ను బట్టి నీ భర్తకు సంతోషం ఉందమ్మా, లేదా నిన్ను బట్టి నీ భర్త బాధపడుతున్నాడా? సహోదరులారు అడుగుతున్నాను, నిన్ను బట్టి నీ భార్య ధైర్యంగా బ్రతకగలుగుతుందా? నా భర్త ఉన్నాడండి, నన్ను ప్రేమిస్తాడండి, నాకేమొచ్చినా చూసుకుంటాడని, సంరక్షిస్తాడండి, పెళ్లిలో ప్రమాణం చేశాడు కదా సంరక్షిస్తానని నిజంగా నిలబెట్టుకుంటున్నాడన్న భరోసా నీ మీద నీ భార్యకు ఉందా? లేదా ఎల్లప్పుడూ దుఃఖపడి ఏడుస్తుందా? అటు ఎవరికి చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, తోబుట్టువులకు చెప్పుకోలేక ఆ దుఃఖాన్ని దిగమంగుతూ అలా బ్రతికేస్తుందని భార్యని దగ్గరికి వచ్చిన తర్వాత. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యని నోరెత్తామంటే పంపించేస్తాను మీ అమ్మగారింటికి జాగ్రత్త అంటాడు. అంటే ఎవరు మీ నాన్నగారింటికి నేను పంపించట్లేదనే కదా నీ బాధ. పంపిస్తాడు ఒక రోజున. కంగారు ఏమి లేదు, కంగారు పడకు. భార్యను స్లేవ్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడు మనసు విప్పి మాట్లాడరు భార్యతో, ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పలకరించిన అనుభవాలు కూడా ఉండదు. ఎప్పుడో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటే ఒక భర్తను అడిగాం, ఎప్పుడైనా నీ భార్యకు ఐ లవ్ యూ అని చెప్పామంటే, అయ్య బాబాయ్ ఎలా చెప్పమంటారండి అన్నాడు. అదేమన్నా బూతుమాట నాయన, అది రోజు భయంకరంగా బూతులు తడుతున్నావు, దానికని ఇది ఏమన్నా ఇబ్బందికర మాట? ఐ లవ్ యూ అంటే ప్రేమిస్తానని చెప్పదా, పెళ్ళికి ముందు కాదు చెప్పడం, పెళ్లి తర్వాత చెప్పాలి. కొంతమంది భార్య భర్తలు అంటే పెళ్ళికి ముందు నిమిషానికి ఒకసారి ఐ లవ్ యూ, ఆ తర్వాత ఐ కిల్ యూ. పెళ్ళికి ముందేమో ఐ లవ్ యూ, పెళ్ళి తర్వాత ఐ కిల్ యూ. విన్స్టన్ చర్చిల్ ఇంగ్లాండ్ దేశం ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్రైమ్ మినిస్టర్స్. విన్స్టన్ చర్చిల్ ఆఫీసులో ఆమె పనిచేసేదట. వెరీ ప్రాబ్లమేటిక్ ఉమెన్. ఇంకా ఒక మాటలో వచ్చే సమస్యాత్మకమైన స్త్రీ అనమాట ఆమె. ప్రతి చిన్నదానికి గొడవ చేసేదట విన్స్టన్ చర్చిల్ గారి దగ్గర పనిచేస్తూ. ఒకనొక సందర్భంలో అందంట ఆమె విన్స్టన్ చర్చిల్తో కొంచెం డైరెక్ట్గా మాట్లాడేసినట్టుంది. ఒకనొక సందర్భంలో ఉంది, నువ్వే నా భర్తవైతే నీకు కాఫీలో విషయం కలిపి చంపేద్దును అందట. ఎవరిని? ప్రైమ్ మినిస్టర్ని. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వేనా భారీగా వచ్చుంటే నువ్వు ఇచ్చేదాకా నేను ఆగి ఉండేవాడిని కదా, ఎప్పుడో నేనే కలుపుకుని తాగేసేవాడు అన్నాడట ఆయన. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. నువ్వే కనుక నా భారీగా వచ్చుండుంటే అంత ఛాన్స్ నీకేమో, నేనే ఒక ఫైన్ మార్నింగ్ చక్కగా కాఫీలో విషయం కలిపి తాగి చచ్చిపోయేవాడిని. చాలామంది కుటుంబాలు ఇలాగే ఉన్నాయి ఈ రోజుల్లో. శాంతి లేదు, సమాధానం లేదు. లవ్ యువర్ వైఫ్. ప్రేమించండి, భార్యను ప్రేమించండి, చక్కగా చూసుకోండి, ఆ బాగోలు పట్టించుకోండి. తల్లిని, తండ్రిని, తోబుట్టుల్ని అందరినీ వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చింది అంటే నీ దగ్గర
ప్రేమ కోసమే, నువ్వు పెట్టే 4 మెతుకుల కోసం కాదు ఆమె వచ్చింది. ప్రేమిస్తావని, గౌరవిస్తావని, సన్మానిస్తావని. ఆల్రైట్. అట్ ది సేమ్ టైం భార్యలు కూడా భర్త ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పి ఆ ప్రేమను మీరు తక్కువగా చూడొద్దు. రెసిప్రోకల్ లవ్ ఉండాలా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం. చీల్చినట్టు తోడేళ్ళంటి స్వభావం ఉంటే నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. మారాలా, నీ మనసే మారాల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ పాట క్రైస్తవ ప్రపంచంలో అందరికీ పరిచయం కదా, యూట్యూబ్లో కూడా ఉండదు, వినండి. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఫలితం ఎప్పుడో? మనసు మారినప్పుడు. యేసయ్య నీ మతాన్ని మార్చడానికి రాలేదు ఆయన, లేదా నీ కులాలను మార్చాలని రాలేదు ఆయన, నీ రూపాన్ని మార్చాలని యేసు ప్రభు లోకానికి రాలేదు. ఎవరు అడిగారట మన సంఘ పెద్దలు ఒక ఆయన్ని, ఏమండి నేను ఎప్పటికే చాలా రకాలైన దీక్షలు చేశానండి, మాలలు వేసానండి, యేసుమాల ఏమన్నా ఉంటుందని అడిగాడట. చెప్పండి, ఏ మాలట? యేసుమాల అంటే ఒకలాంటి దండ, ఆ తర్వాత ఒక డ్రెస్సు, ఒక 40 రోజులు చెప్పులు లేకుండా, స్త్రీలు ఉండిన ఆహారం తినకుండా ఏమన్నా దీక్ష ఉంటుందో చేసేదంటే ఆయన అన్నాడట, స్వార్థ చెప్దామని, బ్రహ్మాండంగా ఉందా అన్నాడట ఆయన. యేసుమాల ఉంది, అయితే ఇది ఒకసారి వేసామంటే లైఫ్లో తీయడానికి ఉండదు అన్నాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 40 రోజుల్లో తీసేద్దాం అనుకుంటున్నావా? కుదరదు. ఒక్కసారి ప్రభువును పట్టుకుంటే జీవితాంతం పట్టుకుని ఉండాలి. క్రైస్తవ జీవితం 30 రోజులు, 40 రోజులు, సంవత్సరం భక్తి కాదు. ఎవ్రీ డే రెవరెన్స్ ఆన్ గాడ్. ప్రతిరోజు దేవుని ప్రేమించడం, దేవుని కోసం జీవించడం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.